గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఫ్రిడ్జ్ లో ఉంచిన మాంసాన్ని తిని ఓ వ్యక్తి చనిపోవటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పుడు హైదరాబాద్ లోని వనస్థలిపురంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ లో మరో 7 తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఫ్రిడ్జ్ లో ఎలాంటి ఆహారం ఉంచాలి, ఒకవేళ పెడితే తిరిగి ఎలా దాన్ని మనం తీసుకోవాలి, అలాగే ఇప్పుడు వర్షాకాలం కూడా కావడంతో సీజనల్ వ్యాధులు కూడా వస్తుంటాయి. ఈ టైంలో ఫ్రిడ్జ్ లో ఎలాంటి ఆహారం పెట్టాలి అనే దానిపై డిబేట్ లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు డాక్టర్ లిఖిత గారు, జనరల్ ఫిజిషియన్, అలాగే శ్రీలక్ష్మిరెడ్డి గారు, కాస్మెటాలజిస్ట్, స్పార్కిల్స్ కాస్మెటిక్ కేర్ నుంచి, అలాగే సలీకా బేగం గారు, న్యూట్రిషనిస్ట్. అందరికీ నమస్తే అండి. యా, ముందుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. లిఖిత గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. యా, అంటే ఇప్పుడు చాలా షాకింగ్ ఇన్సిడెంట్ ఇది. ఫ్రిడ్జ్ లో పెట్టి తిని చనిపోవడం అనేది అసలు చాలా షాక్ కి గురి చేస్తుంది. ఎందుకంటే అది అంటే అది చేయలేం మనం, అది ఫ్రిడ్జ్ లో పెట్టకుండా తీసుకోవడం అనేది. మీరు ఏం చెప్తారు? అంటే ఈవెన్ యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ ఎట్లా వస్తాయంటే, ఇది మీరు ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా అయితే చాలా డేంజర్, ఇది మీరు పెట్టి తింటున్నారా చాలా డేంజర్ అని కొన్ని వస్తూ ఉంటాయి. లైక్ పొటాటోస్, ఆనియన్స్, టొమాటోస్, ఈవెన్ ఎగ్స్ కూడా ఈ మధ్య. సో ఏం చెప్తారు డాక్టర్? చాలా భయం వేస్తుంది అలాంటివి చూసినప్పుడు. సో ఫుడ్ అనేది మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫ్రిడ్జ్ లో పెట్టకుండా అనేది తినలేము. బట్ ప్రతి దానికి ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. మనము ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా అని చెప్పి ఎన్ని రోజులున్నా దాన్ని అప్పుడు బయటకు తీసుకొని అప్పుడు తినడం అనేది అది వెరీ హార్మ్ఫుల్. మనం ఇప్పుడు ఎగ్స్ పెట్టాము అంటే ఒక 2 to 3 days, లేదు అంటే మీట్ పెట్టాము అంటే ఒక 1 week to 2 weeks. అదేంటి, పచ్చి మీట్ అయితేనే, అది కూడా కుక్డ్ మీట్ ఇస్ నాట్ మళ్ళీ అన్ని రోజులు పెట్టలేము. ఎప్పుడైతే మనం కుక్డ్ మీట్ పెట్టామో దట్ షుడ్ బి కన్సిడర్, అది కుక్డ్ మనకి రెడీ టు హ్యావ్ ఫుడ్ కాబట్టి మనకి ఓన్లీ 1 to 2 days మాక్సిమం పెట్టుకొని ఫినిష్ చేయడం బెటర్ ఆప్షన్. మనం అలా పెట్టుకొని అది ఒక 1 week, 2 weeks, 3 weeks తర్వాత తీస్తే దాని లోపల ఉన్న న్యూట్రిటివ్ వాల్యూ ఫస్ట్ తగ్గిపోతుంది. దానిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని కూడా లాస్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ అది తినేది కూడా దానిలో బ్యాక్టీరియా కానీ ఏదైనా గ్రో అవ్వచ్చు ఛాన్సెస్ ఉంటాయి. సో దాని బదులు మనము రా మీట్ పెట్టుకొని తర్వాత దాన్ని కుక్ చేసుకొని ఒక 1 week, అది కూడా 1 week, 2 weeks మాక్సిమం కుక్ చేసి తినొచ్చు. అంతకు మించి అయితే ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఓకే, అంటే డాక్టర్ ఇప్పుడు కొన్ని పర్టికులర్ గా అసలు కంప్లీట్ గా అవాయిడ్ చేయమంటున్నారు. లైక్ ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ, ఎందుకు చెప్తుంటారు డాక్టర్? అవి అంత హార్మ్ చేస్తాయా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఎక్కువ స్టోర్ చేయడం వల్ల అసలు దానిలో న్యూట్రిటివ్ వాల్యూ లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోయి దాని వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువ వస్తాయి. అంటే మనకి సోడియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటేనే అవి స్టోర్ అవుతాయి, లేదు అని అంటే కనుక అలా ఉండిపోతుంది. హై సోడియం కంటెంట్ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల దాని వల్ల మళ్ళీ బ్లడ్ ప్రెషర్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేవి మనం బయట ఉంచి అవి పాడైపోయి లోపు తినేయడం బెటరే గానీ ఫ్రిడ్జ్ లో పెట్టి దాన్ని 1 week, 2 weeks, 3 weeks స్టోర్ చేసి ఆ తర్వాత తినడం వల్ల ఫస్ట్ థింగ్ అవి తినేదే న్యూట్రిషన్ కోసం, ఆ న్యూట్రిటివ్ వాల్యూ ఉండదు. అది దాని తర్వాత బ్యాక్టీరియా ఇంకా ఫంగస్ గ్రోత్ వచ్చేస్తుంది. అవి మనం చూసుకోకుండా మనం గానీ కిడ్స్ కి గానీ ఎల్డర్స్ కి గానీ పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో దెర్ ఇస్ నో పాయింట్. అందుకనే మనం తెచ్చి ఫ్రెష్ గా ఒక 2-3 days లో వండేసుకొని అవి బయట పెట్టేసి తినేయడం బెటర్ అనేది ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్ ఫస్ట్. ఓకే ఓకే డాక్టర్. యా, ఎస్, శ్రీలక్ష్మిరెడ్డి గారు, ఈవెన్ మేకప్ రిలేటెడ్ కూడా అన్ని ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం కదా, సో అవి పెట్టచ్చా? జనరల్ గా మనం చెప్పాలి అని అంటే కనుక ఏ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అయినా కూడా నో నీడ్ టు పుట్ ఇట్ ఇన్ రిఫ్రిజిరేటర్ అండి. ఎందుకంటే వాటికి కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి కాస్మెటిక్ ప్రోడక్ట్ కూడా అది మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడే దాని కన్సిస్టెన్సీ అనేది ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది ఒక స్టాండర్డ్స్ తో ఫాలో చేసి ప్రతి కంపెనీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఒక బ్యూటీ స్టోర్కి వెళ్ళేటప్పుడు రిఫ్రిజిరేటర్లో ఉన్నాయా లేదా అని చూసి మనం పర్చేస్ చేయం. ఓకే, సో దెన్ అండ్ దేర్ మనం స్కిన్ మీద ట్రైల్ వేసి సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ని మనం ఎంత అయితే కంటామినేషన్ అవ్వకుండా, కంటామినేషన్ జరగకుండా డైలీ యూస్ చేసుకుంటామో అప్పటి వరకు కూడా ఆ కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయండి, లైక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనుకుంటే కనుక జనరల్గా అందరికీ తెలిసిన ఒక ప్రోడక్ట్ ఎక్స్ఫోలియేషన్ ప్రోడక్ట్ అనమాట.
ఎక్స్ఫోలియేషన్ ఈజ్ నథింగ్ బట్ స్క్రబ్. యూజువల్ లాంగ్వేజ్లో మనం చెప్పాల్సి వస్తే కనుక స్క్రబ్ ప్రోడక్ట్ అనేది ఉంది. చాలామంది ఏం చేస్తారంటే సో స్కిన్ని రఫ్గా ఉంది కదా సాఫ్ట్గా చేసుకోవచ్చు అని చెప్పి హోమ్ రెమెడీస్ ఫాలో చేస్తారు. దానిలో ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది బియ్యపిండి, శనగపిండి. ఓకే, సో ఇవేంటంటే మన కిచెన్లోనే అవైలబుల్ ఉన్నాయి కదా, మన ఇంట్లోనే అవైలబుల్ ఉన్నాయి కదా అని చెప్పి తీసుకుంటారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దోస్ ఆర్ ద బ్యాడ్ థింగ్స్. ఓకే, కానీ ఎంత మంచి ప్రోడక్ట్ అయినప్పటికీ కూడా మనం ఏ పద్ధతిలో వాడుతున్నాము, ఎంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పటి రోజుల్లో అయితే కనుక చాలామంది ఒక పెద్ద టిన్ ఉన్న స్క్రబ్ క్వాంటిటీని తెచ్చేసుకుంటున్నారు, దాన్ని షెల్ఫ్లో ప్లేస్ చేసుకుంటున్నారు అండ్ వాష్ క్యాబిన్లో ఉన్న షెల్ఫ్లోని ప్లేస్ చేసుకుంటున్నారు. అయితే యూస్ చేసిన ప్రతిసారి కూడా వాళ్ళు ఎంత మేరకు హైజీనిక్గా మెయింటైన్ చేసి ఆ ప్రోడక్ట్ని తీసుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ అవసరమో అంతే క్వాంటిటీని ఒక స్పాచులా యూజ్ చేసి తీసుకోవాలి. అండ్ ఆ స్పాచులా కూడా యూజ్ అండ్ త్రోది యూజ్ చేయాలి. అలాంటప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది కంటామినేషన్ జరగదు. కంటామినేషన్ ఎయిర్ తో కూడా కంటామినేట్ అవ్వకూడదు అంటారా డాక్టర్? ఎయిర్ తోని కంటామినేట్ జరుగుతుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చండి. ఎందుకనంటే సపోజ్ ఒక కోల్డ్ క్రీమ్ తీసుకున్నాం అనుకోండి, సో కోల్డ్ క్రీమ్ అనేది జనరల్గా ఒక మాయిశ్చరైజర్గా యూస్ చేస్తాము అండ్ స్పెషల్లీ బిఫోర్ గో టు బెడ్ నైట్ టైమ్స్ మాత్రమే అప్లై చేసుకుంటాం. సో దాన్ని ప్రతిరోజు ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేస్తేనే వీ కెన్ టేక్ ద ప్రోడక్ట్. ఓకే, సో అది తీసుకునేటప్పుడు మన డైరెక్ట్గా హ్యాండ్ పెట్టి తీసుకుంటున్నాము అని అంటే కనుక హ్యాండ్ డిప్ చేసి తీసేసుకొని ఇమీడియట్లీ వీ హ్యావ్ టు క్లోజ్ దట్ లిడ్. ఓకే, సో అలా 1 సెకండ్ 2 సెకండ్స్లోని మన ప్రోడక్ట్ని తీసేసుకొని ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని ఇమీడియట్గా లిడ్ని ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో అప్పుడు ఎయిర్ కంటామినేషన్ కూడా జరగదన్నమాట. సో దాని వలన ఎయిర్ కంటామినేషన్ ఎప్పుడైతే జరగదో ఆ ప్రోడక్ట్ తాలూకా ఎఫికసీ కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో అంటే ఏ ప్రోడక్ట్ని మనం తీసుకున్నా కూడా స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఎలాంటి కేర్ ప్రోడక్ట్స్ మనం యూస్ చేసినప్పటికీ కూడా ఫస్ట్ ప్రికాషన్ థింగ్ ఇస్ కంటామినేట్ అవ్వకుండా మనం యూస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు బియ్యపిండి శనగపిండి జనరల్ గా అందరూ కామన్ గా యూస్ చేసే టిప్ అది. దాని గురించి ఏమైనా చెప్తారా? లైక్ మీరు అంటే పర్టికులర్ గా దాని గురించి మెన్షన్ చేశారు అండ్ అందరూ కామన్ గా యూస్ చేసేవి కాబట్టి దాంట్లో ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా డాక్టర్? ఎస్, డెఫినెట్ గా అండి. అవి మంచి పదార్థాలు కదా అని చెప్పేసి అందరూ ఒకటే పద్ధతిలో యూస్ చేయడానికి లేదు అండి. స్కిన్ డీహైడ్రేటెడ్ గా డ్రైగా ఉన్న వాళ్ళకి బియ్యపిండి శనగపిండి అనేది అప్లై చేస్తే కనుక స్కిన్ ఇంకా మోర్ డీహైడ్రేషన్ డ్రైనెస్ అనేది డెవలప్ చేసేస్తుంది. ఆ డ్రైనెస్ ని మళ్ళీ మనం కంట్రోల్ చేయలేం. ఓకే, సో అందుకు స్కిన్ ఎప్పుడైతే మీకు మాయిశ్చర్డ్ గా ఉంటుందో అప్పుడు స్కిన్ మీకు టచ్ చేస్తే తెలిసిపోతుందండి. చాలా సపుల్డ్ గా టచ్ ఫీల్ అనేది ఉంటుంది, సాఫ్ట్ టచ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ కొన్నిసార్లు ఓవర్ ఎబ్రివేషన్ అయినప్పటికీ కూడా స్కిన్ మీకు ఎజిటేట్ చేస్తుంది. ఆ పదార్థాలను మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో వాటిని ఎజిటేట్ చేసేస్తుంది. అంటే ఇది నాకు వద్దు, నేను ఇప్పుడు తీసుకోలేను అనేలాగా ఒక ఇండికేషన్ ఎరప్షన్స్ ని డెవలప్ చేస్తుంది అనమాట. ఆ ఎరప్షన్స్ ని మళ్ళీ మనం ఏమనుకుంటామంటే నాకు ఇది పడలేదు, శనగపిండి పడలేదు, బియ్యపిండి పడలేదు అని అనుకుంటారు అనమాట. అంటే అప్పటి వరకే ఇన్స్టెంట్ గా అంతేగాని పర్మనెంట్ గా దాన్ని మనం అవాయిడ్ చేయక్కర్లేదు అండి. అవి యూస్ చేయొచ్చు, బట్ ప్రతి దానికి కూడా ఒక పద్ధతిలో యూస్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు డ్రై అయిపోతున్నప్పుడు ఆయిల్ లేకపోతే ఏమైనా పెరుగు పాలు చేసుకోవచ్చు అండి. అదే ఎప్పుడైనా కూడా శనగపిండిని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొని వాటర్ లో మిక్స్ చేసేసి మనం అప్లై చేసుకున్నాము అంటే అది మనకి మాయిశ్చర్ ఇవ్వదండి. ఎక్సెస్ ఆయిలీ స్కిన్ ఉందనుకోండి దాని మీద వితౌట్ యాక్నీ అనమాట. సో వితౌట్ యాక్నీ, వితౌట్ పింపుల్స్, పస్ట్యూల్స్ ఇలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమీ లేనప్పుడు ఎక్సెసివ్ ఆయిలీగా ఉంది స్కిన్ అని అనేటప్పుడు యూ కెన్ యూస్ ఇది బేసన్ ఫ్లోర్ తోని పెరుగు కలిపేసి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా కొంచెం టర్మరిక్ పౌడర్ మిక్స్ చేసేసి దెన్ యూ కెన్ యాడ్ మిల్క్ ఆల్సో. సో ఇలా మిల్క్, కర్డ్ ఇలాంటివి ఏంటంటే మీ స్కిన్ ని ఎక్స్ట్రీమ్ గా డ్రై చేయకుండా కొంచెం మాయిశ్చర్ కంటెంట్ అనేది ఇస్తుంది అనమాట. హాయ్, గుడ్ ఈవినింగ్ సాలిక గారు. గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు అందరూ చాలా డైట్ కాన్షియస్ ఉంటున్నారు. ఏం తినాలి, ఏ టైంకి,
అన్ని చాలా కాషియస్ ఉన్నారు. ఆఫ్టర్ కరోనా అయితే ఇంకా బాగా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఎక్సర్సైజ్ విషయంలో, స్పెషల్లీ డైట్ విషయంలో. వెయిట్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు సడన్ గా వెదర్ విపరీతంగా చేంజెస్ వస్తున్నాయి. లైక్ సడన్ గా రెయిన్, సడన్ గా ఎండ, హెల్త్ ఇష్యూస్, వైరల్ ఫీవర్స్ ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు పర్ఫెక్ట్ డైట్ అంటే కామన్ పీపుల్ కూడా తీసుకునే డైట్ ఏం చెప్తారు? సో మీ క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఐ టెల్ యూ వై మాన్సూన్ సీజన్స్ ఎందుకు ఇంత ఇంపాక్ట్ చేస్తా అని చెప్తాను. యాజ్ డాక్టర్ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ వన్ ఆస్పెక్ట్ ఇస్ దట్ ఆ ఫ్రిడ్జ్లో థింగ్ ఉంది, వీల్ గెట్ బ్యాక్ టు ఇట్ లేటర్. బట్ ఈ మాన్సూన్ సీజన్లో ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ద మాన్సూన్ అండ్ సడన్ షిఫ్ట్, సమ్మర్ నుంచి ఒక షిఫ్ట్ ఉంటుంది, అందులో వర్షాలు కురవడం, నీళ్ళు స్టాగ్నెంట్ అయిపోవడం, ఇట్స్ అ బ్రీడింగ్ సీజన్ ఫర్ ద ప్యాథోజన్స్. అందుకే జనరల్గా ఫ్రిడ్జ్లో బాగుండే ఫుడ్ కూడా ఈ సీజన్లో వేరంగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మీ డైట్ ఏది ఫాలో అవ్వాలి అని అంటే ఈ సీజన్లో మనం ఇమ్యూనిటీని పెంచే డైట్ ఫాలో అవ్వాలి. అండ్ ఐ మస్ట్ యాడ్ దట్ ఇమ్యూనిటీ అనేది ఒక్క రోజులో రాదు, ఇట్స్ ఎ డైలీ ప్రాక్టీస్. ఒక్కరోజు చేసేసి ఈ సీజన్ వచ్చిందని చేసేస్తే మాత్రం అలా కాదండి. యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ గట్. ఇట్ కమ్స్ విత్ యువర్ గట్ ఇమ్యూనిటీ. అండ్ ఈ సీజన్లో ఇంకొక రీజన్ ఏంటంటే సన్లైట్ ఎక్కువ రాదండి మనకి. మీరు అబ్జర్వ్ చేస్తే వర్షాలు పడుతుంటే సన్లైట్ ఎక్కడ ఉంటుంది. సో దానివల్ల కూడా మనం సన్లైట్ రాకపోతే అబ్జర్వ్ చేసే వైటమిన్ డి తక్కువ ఉంటుంది. ఆ వైటమిన్ డి తక్కువ ఉండడం వల్ల మనకు వైటమిన్ డి లెవెల్స్ లో అయిపోతాయి. అండ్ వైటమిన్ డి యూ ఆల్ నో కి ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ ఇమ్యూనిటీ. సో everyone should make sure that their vitamin levels, D levels are to the optimal level. అంటే above 60 ఉండాలి. మనం 30 చూసే బాగుంది సంతోషపడిపోతున్నాం, దట్స్ నాట్ ద కరెక్ట్ అండి. ఆప్టిమల్ లెవెల్స్ అంటే అబౌవ్ 60-70 మెయింటైన్ చేయాలి. సో ఫుడ్ పరంగా వస్తే ఐ వుడ్ ఆప్ట్ లోకల్ అండ్ సీజనల్ అండి. ఎక్కడి నుంచో తీసుకొని రాకండి, మీ దగ్గర మీ కంటికి కనిపించేది లోకల్గా. అండ్ జనరల్గా చూస్తే మనకి ఈ సీజన్లో ఏమొస్తాయి అన్నది తెలుసు. ప్రకృతి హ్యాస్ అ వెరీ గుడ్ వే టు ప్రొటెక్ట్ అవర్ ఇమ్యూనిటీ అండి. ప్రకృతి పరంగానే కొన్ని ఈ సీజన్లో పండే వేరంగా వస్తాయి, ఆ సీజన్లోనే తీసుకోండి. లైక్ పీపుల్ వాటర్ మిలన్ తినేస్తుంటారు ఈ సీజన్లో, దట్స్ నాట్ కరెక్ట్. వాటర్ మిలన్లో హై వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆల్రెడీ ఈ సీజన్లో తీసుకోవాల్సిన ఫుడ్ ఎలా అంటే పోషకాలను తీసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండాలి, అట్ ద సేమ్ టైం వాటర్ కంటెంట్ అన్నది తక్కువ ఉండేలా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్లో సమ్మర్లో వచ్చే వాటర్ మిలన్స్ ఇప్పుడు ఆఫ్ చేయకూడదు. యూ కెన్ ఆప్ట్ ఫర్ గోవావా, ఆమ్లా, పపాయ ఇలాంటివి ఆప్ట్ చేయాలి. అండ్ డైట్ పరంగా వస్తే స్టిక్ టు యువర్ బేసిక్స్ అండి. అంటే కొత్తగా ఏదో పాటించకండి. మన కిచెన్లో చూసుకుంటేనే మంచి థింగ్స్ ఉన్నాయి. లైక్ ఉప్పుల దగ్గర నుంచి, పప్పుల దగ్గర నుంచి, స్పైసెస్ దగ్గర నుంచి, మన సౌత్ ఇండియన్ క్విజిన్ చూసుకుంటే వీ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. బట్ వేర్ వి గో రాంగ్ ఇస్ వీ ఓవర్ డూ ఎట్ టైమ్స్. ఉప్పులు ఎక్కువ వేసేస్తాం, ఆయిల్స్ ఎక్కువ వేసేస్తాం, అక్కడ దాన్ని న్యూట్రిషనల్ వాల్యూని ఓవర్ కుక్ చేసేస్తాం, అక్కడ మనం దెబ్బతీసిపోతున్నాం. కాకపోతే ఇఫ్ వి యూజ్ ఆ కిచెన్ ప్రాపర్లీ, మనకున్న టర్మరిక్ కానివ్వండి, ఈ సీజన్లో టర్మరిక్ రూట్ వస్తుంది, దాన్ని చార్ చేసుకోండి, మంచిగా రసం చేసుకుని తినండి. ఎంత దాంట్లో గార్లిక్ వేసుకోండి, కర్రీ లీవ్స్ ఉన్నాయి మన చార్లో, ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసుకుంటాం. ఇవన్నీ వేసుకొని చేస్తే ఎంత పోషకాలు అండ్ దట్ ఇమ్యూనిటీ అనేది ఇలాగే బిల్డ్ అయ్యేది. ఏదో ఎక్కడి నుంచో తీసుకొని తింటే కాదు. ఆన్ ద రెగ్యులర్ ప్రాక్టీస్ హౌ యువర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఈస్. అండ్ డైట్ అన్నది ఒక పరం అయితే లైఫ్ స్టైల్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది. మీ స్లీప్ దగ్గర నుంచి, వాటర్ ఇంటేక్ ఎలా ఉంది, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, స్ట్రెస్ ఎలా మేనేజ్ చేస్తున్నారు. స్ట్రెస్ లేని మనిషి లేడండి, కానీ ఎలా మేనేజ్ చేస్తున్నారు, హౌ ఆర్ యూ కోపింగ్ అప్ విత్ దట్ స్ట్రెస్, దట్ విల్ ఆల్సో హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ గట్. సో ఇవన్నీ డైట్ కూడా స్ట్రెస్ మేనేజ్ చేయొచ్చా? డైట్ కాదండి, కాదు. డైట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ లో వేరే వస్తుంది. లైఫ్ స్టైల్లో మీకు స్ట్రెస్ వస్తుంది. సో మెడిటేషన్ మెడిటేషన్ చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ. సో ఇవన్నీ అంటే మీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి కామ్ డౌన్ చేస్తాయి. ఈ ఉడుకు ఉన్న లైఫ్ లో ఆ పారాసింపథెటిక్, ఎప్పుడు మనం సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేసి ఆల్వేస్ ఆన్ ద హై ఉంటున్నాం. స్ట్రెస్ లెవెల్స్ లో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది 24 hours ఆన్ ద బ్రెయిన్. సో ఈ మెడిటేషన్, యోగా లాంటి లైఫ్ స్టైల్, వాట్ ఎవర్ యాక్టివిటీ యూ ఫీల్ కంఫర్టబుల్ విత్, అంటే ఇదే చేయాలి అదే చేయాలని చెప్పను, బట్ యాక్టివేట్ యువర్ పారాసింపథెటిక్ సిస్టమ్ సచ్ దట్ ఇట్ కామ్స్ యూ డౌన్. ఇది బ్యాలెన్స్ చేస్తే మీ గట్ మైక్రోబయోమ్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ డైట్ పరంగా వస్తే ఇంకా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. వర్షం పడుతుంటే మీకు తినాలనిపిస్తే మీ ఇంట్లో, మీ దగ్గర మీ నూనె మీ ఇంట్లో చేసుకొని పొగోడలు తిన్నా వన్స్ వైల్ ఇట్స్ ఓకే, ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు. కానీ రోజు అదే రొటీన్ అవుతుంది, అదే తీసుకుంటున్నారంటే యూఆర్ డిస్టర్బింగ్ యువర్ హెల్త్. సో యూ హ్యావ్ టు పే ద కాస్ట్ ఫర్ ఇట్ యాజ్ వెల్. సో
వన్స్ అండ్ ఆల్ చెప్పాలంటే మీరు రోజు చిన్న చిన్న చేంజెస్ చేసుకుని వస్తే యూ కెన్ బిల్డ్ యువర్ ఇమ్యూనిటీ. అండ్ డైట్ పరంగా వస్తే మీరు ఏదో పెద్ద వేరేగా చేయాల్సిన అవసరం లేదు. చెక్ విత్ యువర్ డే ఇన్ డే అవుట్ ఏం తీసుకుంటున్నారు, బయట తినడం ఎక్కువ తింటున్నారా, ఇట్ విల్ కాజ్ ఇన్ఫ్లమేషన్. అవన్నీ జంక్ ఫుడ్ లాంటివి. ఇంకోటి స్పెషల్గా చెప్పాలంటే బయట ఎక్కడ రావి తినకండి, ఎందుకంటే కంటామినేషన్ ఫియర్ ఎక్కువ ఉంటుంది. రా ఎప్పుడు కోసం చేస్తారు మనకేం తెలుసు, బయట ఆప్ చేయకండి. అండ్ మోస్ట్ ప్రాబ్లీ దట్ పానీపూరి వాళ్ళ థింగ్, సారీ నో offenses, but you make that puris or get those puris or chaat you can get, but that water you make it at your own place, because highly contamination ఫియర్ ఉంటుందండి. అందులో కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎనీథింగ్ జనరల్ గా బయటకు వెళ్ళినా రా సాలడ్స్ లాంటివి ఆప్ట్ చేయకండి. ఎనీథింగ్ మీ ఇంట్లో మీరు కట్ చేసుకుని మీ కళ్ళ ముందు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ తప్ప బయట డోంట్ ఆప్ట్ ఇట్. వీ డోంట్ నో వెన్ దే హావ్ కట్ ఇట్ అండ్ అక్కడ కంటికి కనిపించిన ప్యాథోజన్స్ ఉంటాయండి, మనకు తెలీదు, అది తినేస్తాము, కంటామినేషన్ అయిపోద్ది. సేమ్ థింగ్ విత్ ద ఫ్రిడ్జ్. ఎప్పుడో పెట్టేసాం, ఎప్పుడు పెట్టామో తెలీదు, దాంట్లో ఏం యాక్టివేట్ అయ్యిందో కూడా మనకు తెలీదు, ఆ ఫ్రిడ్జ్ లో ఉన్నది కదా అని తినేస్తాం, అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ చిన్న చిన్న థింగ్స్ అండి, టేక్ కేర్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు. యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ద ఇన్ఫెక్షన్స్, యూ జస్ట్ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ రెగ్యులర్ థింగ్స్. లోకల్ అండ్ సీజనల్ ఆఫ్ చేసుకుంటే బెటర్. ఓకే డాక్టర్. యా ఎస్ డాక్టర్ లిఖిత గారు, సో అంటే న్యూస్ అయితే చాలా భయంకరంగా ఉంది, అంటే అందరూ భయపడుతున్నారు జనరల్ గా. ఎందుకంటే చాలా కామన్ థింగ్ కదా, నాన్ వెజ్ అనేది కంపల్సరీ డీప్ ఫ్రీజ్ లో స్టోర్ చేసుకుని మ్యారినేట్ చేసుకుని నైట్ పెట్టుకుని నెక్స్ట్ డే ఈజీగా కుక్ చేసుకుని వెళ్తారు ఎవరైనా కామన్ వర్కింగ్ ఉమెన్, మీకు తెలిసిందే. అంటే దీని మీద చాలా ఆందోళన ఉంది డాక్టర్. అయితే ఇన్సిడెంట్ అయిన ఫ్యామిలీని అడిగితే వాళ్ళేం ఫ్రిడ్జ్ లో పెట్టలేదు అని చెప్పారు. సో దీని మీద ఏమైనా మీరు క్లారిటీ ఇస్తే కొంచెం ఆందోళన అనేది తగ్గుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మీట్ అనేది మనం అక్కడ కట్ చేసిన తర్వాత ఇంటికి తెచ్చే లోపు టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ మధ్య కాలంలో మనం ఆ రా మీట్ ని కూడా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవడం ఎక్కువైంది. స్టోర్ కి వెళ్ళి అక్కడి నుంచి ఎవరు తెచ్చుకోవట్లేదు, ఏదో ఒక ఆన్లైన్ యాప్ లో ఆర్డర్ చేసుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ ఆ మీట్ కట్ చేసిన తర్వాత అది మన దగ్గరకు వచ్చే టైం అనేది ఈ లోపల ఆ మీట్ లో చాలా చేంజెస్ జరుగుతాయి, బ్లడ్ లో గానీ ఏదైనా గానీ చేంజెస్ జరుగుతాయి. ఆ టైం ప్రొలాంగ్ అయితే కనుక దట్ క్యాన్ కాజ్ ఇన్ఫెక్షన్స్, కానీ ఇలా ఇట్ కెన్ లీడ్ టు సమ్ అదర్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ. సో ఫ్రెష్ మీట్ కాకుండా ఉంటే కనుక, సో అది కుడ్ బి ఆల్సో వన్ రీజన్ మనకి ఈ సిచ్యువేషన్ లో. బయట ఫుడ్స్ అనేది ఈ సీజన్ లో అయితే అవాయిడ్ చేయడం బెటర్. రా మీట్స్ అనేది కూడా మనం కళ్ళ ముందు వాళ్ళు కట్ చేసింది తెచ్చుకొని కుక్ చేసుకోవడం అయితే ఐ సజెస్ట్. ఓకే. సో ఇప్పుడు అలాగే న్యూట్రిషనిస్ట్ చెప్పినట్టు విటమిన్ D3 అనేది డైరెక్ట్ గా లింక్ అవుతుంది ఇమ్యూనిటీతో అని చెప్తున్నారు. సో ఇప్పుడు మరి విటమిన్ D3 సప్లిమెంట్స్ తీసేసుకోవచ్చా డైరెక్ట్ గా, ఏం చెప్తారు? యాక్చువల్లీ మనకి ఇప్పుడున్న ప్రొఫెషనల్ లైఫ్ కి విటమిన్ డి డెఫిషియన్సీ చాలా 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 కామన్ అయిపోయిందండి. బయటకి రావడం లేదు, మార్నింగ్ 9 to 5 జాబ్ అయిపోతుంది, 10 to 3 మధ్యలో వైటమిన్ డి మనకి వస్తుంది అని చెప్తాము. కాకపోతే ఆ టైంలో ఎవరు బయట ఉంటారు, ఎవరు ఉండరు. సమ్మర్ లోనేమో టూ మచ్ హీట్ అంటాము, వింటర్ లోనేమో మనం బయటకు వెళ్ళడానికి ఆఫీస్ అంటాము. సో ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి ఓకే, వి సజెస్ట్ ఇయర్లీ వన్స్ కానీ 6 months ఒకసారి కానీ మనం సప్లిమెంట్స్ తీసుకోవడంలో నష్టం లేదు. కానీ ఈ మధ్య డాక్టర్ చెప్పారు కదా అని ప్రతి ఒక్కరు వీక్లీ వేసేసుకుంటున్నారు. ఒక 6 months 8 months 1 year అలా వేసేసుకుంటున్నారు వితౌట్ ప్రిస్క్రిప్షన్. సో యాక్చువల్లీ అదొక ప్రాసెస్ లో వేసుకొని అండర్ డాక్టర్ గైడెన్స్ వేసుకుంటే ఏం నష్టం లేదు. యూ కెన్ టేక్ ద సప్లిమెంట్స్. డాక్టర్ గైడెన్స్ లేకుండా వాళ్ళకి నచ్చినట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకుంటూ ఉంటే మాత్రం ఓవర్ డోస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్ 30 to 100 అనేది నార్మల్ రేంజ్, బట్ అది ఇంకా ఎక్కువ అయిపోయి 120 130 అలా వచ్చిందంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి కదా. ఎనీథింగ్ లెస్ ఇస్ హార్మ్ఫుల్, ఎనీథింగ్ మోర్ ఇస్ ఆల్సో హార్మ్ఫుల్. సో ఆప్టిమల్ రేంజ్ లో మెయింటైన్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు అంటాము, వాళ్ళు వీక్ అంతా వర్క్ చేస్తారు. అట్లీస్ట్ వీకెండ్స్ దే కుడ్ గెట్ అప్ అండ్ దే కుడ్ గో అవుట్ ఇన్ సన్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దట్ ర్యాండమ్ సప్లిమెంట్స్. ఒక ఇయర్ లో ఒక 2 months వేసుకున్నా మిగతా టైంలో దే కెన్ యాక్చువల్లీ మేక్ ఎన్ ఎఫర్ట్ అండ్ గో అండ్ సిట్ ఇన్ సన్ ఫర్ సమ్ టైమ్. న్యాచురల్ గా వచ్చేది ఎప్పుడైనా న్యాచురల్, ఆర్టిఫిషియల్ ఎప్పుడైనా ఆర్టిఫిషియల్. డెఫిషియన్సీస్ ని కవర్ చేయడానికి మాత్రం సప్లిమెంట్స్ తీసుకోవడం బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటెనెన్స్ కి కూడా సప్లిమెంట్స్ తీసుకుంటే మనకి యాక్టివిటీస్ కానీ ఏమి చెయ్యం ఇంకా. ఓకే డాక్టర్. యా ఎస్ శ్రీలక్ష్మి గారు,
సీజనల్ చేంజ్ వల్ల దేని వల్ల స్ట్రెస్ వల్ల తెలియట్లేదు, విపరీతంగా అందరికి కామన్ గా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది. సో అందరూ వరి అవుతున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే అందరూ వెదర్ చేంజ్ అనుకుంటున్నారు. మీరు ఏం చెప్తారు కాస్మెటాలజిస్ట్ గా? నిజంగానే ఈ మధ్య కొంచెం ఇది ఎక్కువ అయిందా, లేకపోతే మేము అలా ఫీల్ అవుతున్నామా? థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్. సో సీజనల్ గా డెఫినెట్ గా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది హెయిర్ కే పడుతుందండి. సో హెయిర్ కే ఎందుకు పడుతుంది అని అంటే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సీజనల్ ఎఫెక్ట్ మాత్రమే కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో ఇంటర్నల్ గా జరిగే చేంజెస్ వలన ఎలాంటి చేంజెస్ జరిగినప్పుడు కూడా మీకు ఫస్ట్ వచ్చే ఇండికేషన్ హెయిర్ ఫాల్. ఓకే ఓకే, మీ హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటే అర్థం యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్, నా బాడీ లోపల ఏమైనా చేంజెస్ జరిగాయా. అది ఎలా తెలుస్తుంది అంటే మీ బాడీ మీకు మాత్రమే చెప్తుంది. ఓకే, సో వాట్ ఆర్ ద చేంజెస్ హ్యాపెండ్ అని అనేది అంటే మీరు ఏం ఫీల్ అవుతున్నారో దట్ ఈస్ అన్ ఇండికేషన్. ఓకే, ఈ రోజు నేను లోగా ఫీల్ అవుతున్నాను అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. ఆ లోగా ఫీల్ అవుతున్నారు అనే దానికి డెఫిషియన్సీ ఏంటో కూడా మీకే తెలుస్తుంది. సో అది ఇండికేషన్ మీకు బయటికి కనిపించేదే హెయిర్ ఫాల్. ఓకే, ఈరోజు ఫర్ అన్ ఎగ్జాంపుల్ 3 times కూడా ఫుడ్ బాగా తీసుకున్నారు అండ్ నైట్ బాగా 8 hours సఫిషియంట్ స్లీప్ అవర్స్ అయిపోయాయి అండ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఏ లాట్, మెంటల్ పీస్ తోని చాలా బాగా ఎంజాయబుల్ గా పీస్ఫుల్ గా ఉన్నారు. దెన్ నెక్స్ట్ డే మీకు హెయిర్ ఫాల్ అనేది కనిపించదు. ఓకే ఓకే, అండ్ అలా డే టు డే మీరు కంప్లీట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఎన్ని వెళ్తే రోజులు మెయింటైన్ చేయాలి డాక్టర్? అంటే ఒక్క రోజులో అయితే అవ్వదు ఇది, as long as చెప్పినట్టు. యాజ్ లాంగ్ యాజ్ ఇప్పుడు మీకు ఈ రోజు స్ట్రెస్ లెవెల్స్ మీరు బాగా హైగా ఫీల్ అయ్యారు అని అంటే నెక్స్ట్ డే మీకు హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తుంది, రైట్? ఒక్క రోజులోనే? ఎస్. ఓకే, సో ఎందుకు అనంటే స్ట్రెస్ అనేది అంత ఎక్స్ట్రీమ్ గా మిమ్మల్ని అంత ఇంటెన్సివ్ లెవెల్లో ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఆ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ సపోజ్ మీకు ఒక హెడేక్ వచ్చింది అనుకోండి. సో హెడేక్ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా మీ హెడ్ ప్లేస్ లో స్కాల్ప్ కి నరిష్మెంట్ అనేది ఏముండదు, రైట్? సో మీరు మసాజ్ చేసుకున్నారు అనుకోండి డైలీ, సో దెన్ మీకు హెడేక్ అనేది రాదు. ఓకే, ఎందుకనంటే స్కాల్ప్ కి ఎప్పుడైతే మీకు నరిష్మెంట్ అనేది తగ్గుతుందో ఆబ్వియస్ గా అక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. సో అండ్ సర్క్యులేషన్ కూడా డౌన్ అయ్యింది అని అర్థం అనమాట. సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి మీరు ఎప్పుడైతే హెడ్ మసాజ్ అది చేసుకుంటూ ఉంటారో డైలీ జస్ట్ మినిమల్ టైం, సో 5 minutes or 10 minutes ఈజ్ ఇనఫ్. ఓకే, ఓకే, అండ్ ఆల్సో మనం డైలీ కూడా హ్యూమన్ ఉండే యాంగిల్ వచ్చేసి స్ట్రైట్ వర్టికల్ యాంగిల్లోనే ఉంటాము ఫ్రమ్ టాప్ టు బాటమ్, రైట్? సో నెవర్ విల్ బీ లైక్ దిస్ రివర్స్ యాంగిల్ అనమాట. సో హెడ్ మనకి ఎప్పుడు టాప్ ప్లేస్లో ఉంటుంది, కాళ్ళు ఎప్పుడు కిందకే ఉంటాయి. సో దాని వలన మనకి స్కాల్ప్కి సర్క్యులేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ విత్ ద బాడీ. ఓకే, ఓకే, సో హెయిర్ ఫాల్ కి ఛాన్సెస్ కూడా అది ఉంటుందన్నమాట. ఎందుకంటే డైలీ అలా కొందరు అయితే ఎన్నో సంవత్సరాల తరబడి దే డోంట్ టచ్ దేర్ స్కాల్ప్. ఓకే, ఓన్లీ కోమ్తోని హెయిర్స్ మాత్రమే కోమ్ చేస్తూ ఉంటారు. నేనేం సజెస్ట్ చేస్తానంటే డైలీ మీరు కోమ్ చేసే టైంలోనే టేక్ ఏ బ్రష్. ఓకే, ఫ్రంట్లోని టిప్స్ లాగా ఉంటుంది. ఆ బ్రష్తోని అట్లీస్ట్ మీరు రోజుకి 2 సార్లు అయినా కూడా మార్నింగ్ అండ్ కంపల్సరీ బిఫోర్ గో టు బెడ్ టైం. ఓకే, సో మీ స్కాల్ప్ని టచ్ చేస్తూ ఆ బ్రష్తోని కోమ్ చేసుకుంటే కనుక డోంట్ ఫోకస్ ఆన్ హెయిర్స్. ఓకే, ఓకే, సో ఆల్వేస్ మీరు స్కాల్ప్ మీద ఫోకస్ పెట్టాలన్నమాట. సో అన్లెస్ అండ్ అంటిల్ వెన్ యు ఆర్ ఫాలోయింగ్ ద సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ మెథడ్స్ ఎప్పుడైతే మీరు ఫోకస్ చేస్తారో మీకు హెయిర్ ఫాల్ కన్సర్న్ అనేది రాదు. ఒకవేళ హెయిర్ ఫాల్ అనేది జరిగింది అని అంటే అర్థం కొన్నిసార్లు మీరు హెయిర్ వాష్ అనేది ఎక్స్టెండ్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మీకు వీక్లీ ట్వైస్ చేసే అలవాటు ఉంది. సో ఆ ట్వైస్ చేసే అలవాటిని అంటే 3 days ఇన్ వన్స్ చేశారు. ఒక 2 days ఎక్స్టెండ్ చేశారనుకోండి, ఏదో టైం లేకనో లేకపోతే ప్రోడక్ట్ అవైలబుల్ లేక, సో అలా అని చెప్పి ఈ రోజు వద్దులే రేపు చేసుకుందామని, ఆ రేపు చేయాల్సిన వాష్ కూడా నెక్స్ట్ డేకి చేసుకుందామని పోస్ట్ పోన్ చేస్తే ఈ 2 days లో కూడా మీకు హెయిర్ ఫాల్ చూపించే సో హెయిర్ వాష్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది హెయిర్ ఫాల్ మీద. ఎస్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ సీజన్ వైజ్ గా ఎప్పుడెప్పుడు వాష్
చేయాలి డాక్టర్? జనరల్ గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎప్పుడెప్పుడు అని ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్ గా ఉండదండి. జనరల్ గా వీక్లీ ట్వైస్ సరిపోతుందా? ఎస్, వీక్లీ ట్వైస్ అనేది జనరల్ గా సజెస్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే 7 days లోని 3 days గ్యాప్ తీసుకుంటే కనుక జనరల్ గా ఎవ్రీ హ్యూమన్ బాడీ ఈజ్ రిలీజింగ్ సమ్ మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది స్కాల్ప్ మీద, అండ్ టాక్సిన్స్ రిలీజ్ చేసేటప్పుడు స్కాల్ప్ నుంచి కూడా స్వెట్ రూపంలోని రిలీజ్ అవుతాయి. డైలీ చేస్తారు డాక్టర్ హెయిర్ వాష్, అది కూడా సజెస్టబుల్నా? నో అండి, నాట్ ఎట్ ఆల్. ఓకే, సో డైలీ హెయిర్ వాష్ అనేది చేయకూడదు. దానివల్ల ఏమవుతుంది? ఎందుకు చేయకూడదు అని అంటే, ఇప్పుడు చెప్పాను కదండి, స్కాల్ప్ నుంచి టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి అండ్ మాయిశ్చర్ కంటెంట్ కూడా మనకి ఉంటుంది, న్యాచురల్ మాయిశ్చర్ అనేది ఉంటుందండి. స్కాల్ప్ ఇస్ నథింగ్ బట్ స్కిన్ అన్నమాట. ఓకే, సో స్కిన్ పోర్స్ అనేవి మనకి ఎప్పటికప్పుడు స్కిన్ లో గ్లాండ్స్ ఉంటాయి కదండి, ఆ గ్లాండ్స్ అనేవి మనకి హార్మోనల్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు స్వెట్ రిలీజ్ అవుతుంది, మాయిశ్చర్ ఉంటుంది, సో ఆయిల్ రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యే టైంలోని మనం ఏం చేస్తున్నాం అంటే డైలీ వాష్ చేయడం వలన మన వాష్ చేసే పర్పస్ వచ్చేసి స్కాల్ప్ ని క్లీన్ చేయడం. ఓకే, సో డైలీ వాష్ చేయడం వలన బాడీ న్యాచురల్ గా ఏదైతే టాక్సిన్స్ ని రిలీజ్ చేస్తుందో దానికి కొంచెం టైం పడుతుందండి. సో మనం ఆ 24 hours టైం కూడా ఇవ్వట్లేదు. ఈ రోజు మార్నింగ్ స్కాల్ప్ క్లీన్ చేశాను ఒక షాంపూ పెట్టేసి అని అంటే మళ్ళీ నెక్స్ట్ డే షార్ప్ 7 o'clock 8 o'clock స్కాల్ప్ క్లీనింగ్ చేసేస్తున్నాను. ఈ మిడ్లోన జరిగే ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఈ కండిషన్స్ లోని మీ బాడీ దానంతటదే న్యాచురల్ గా ఆ టాక్సిన్స్ ని రిలీజ్ చేసిందో లేదో మనం చూడట్లేదు. ఓకే, ఆ టాక్సిన్స్ రిలీజ్ అవ్వకముందే అగైన్ వీఆర్ వాషింగ్ ద స్కాల్ప్. సో అప్పుడు అలా ర్యాపిడ్ యాక్షన్ లోని స్కాల్ప్ వాషింగ్ జరగడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్ మాయిశ్చర్ అనేది అక్కడ ఉండాల్సిన మాయిశ్చర్ ని కూడా వీఆర్ టేకింగ్ అవుట్ కంప్లీట్లీ విత్ ద షాంపూయింగ్ అనమాట. సో అలా ప్రతిరోజు వాష్ చేయడం వలన అక్కడ స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయిపోవడం వల్ల దెన్ ఫ్లేకీగా ఒక చిన్న డాండ్రఫ్ లాగా ఫామ్ అయిపోతుంది. అండ్ ఇంకా కొంతమందికి ఆ ఫ్లేకీ అనేది ప్యాచీగా కూడా అయిపోతుంది. ఓకే, చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలా మంది తెలియదు, ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు డైలీ హెడ్ బాత్ చెప్పితే అసలు స్నానమే చేసినట్టు కాదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అది ఓన్లీ ఫ్రెష్నెస్ ఫీలింగ్ కోసం అని ప్రతి ఒక్కరు కూడా డైలీ వాష్ చేసేస్తారండి. పొల్యూషన్ అయితే దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు అనే దానికి నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. ఆ టిప్ ఏంటి అంటే కనుక యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. అది ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి అంటే కనుక మీరు యూస్ చేసే షాంపూ కరెక్టా కాదా అని అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, అంటే ఓవర్ కెమికల్స్ కాకుండా అలా అని కాదండి, కెమికల్స్ అనే వర్డ్ కి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం ఏదైనా ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాము అంటే కనుక మినిమల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేసుకోవాలండి. లైక్ ఓకే, సో లైక్ ఎలా అంటే ఆ షాంపూ మంచిది అని మనకి తెలియాలంటే ఎట్లా? ఎస్, కాస్మెటిక్స్ లోని ఎప్పుడైనా కూడా మంచిదా చెడ్డదా అనేది అయితే ఉండదండి. ఎప్పుడైనా ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ అనేది ఉంది అని అంటే 100% లోని 50% ఈజ్ ప్రోడక్ట్ ఎఫికసీ డిపెండ్ అయ్యి ఉంటుంది. అది ఎంత బాగా పనిచేస్తుంది అని అనేది దాని పనితీరు. రిమైనింగ్ 50% వచ్చేసి హౌ ద వే విచ్ వీఆర్ యూజింగ్ దట్ ప్రోడక్ట్. ఓకే, సో ఈ రెండు కూడా బ్యాలెన్స్డ్ వేలోని జరిగితే కనుక ఏ ప్రోడక్ట్ మీకు పడలేదు, మీకు నచ్చలేదు, మీకు సరిపోలేదు అనేది రాదండి. ఓకే, సో ఈవెన్ ఎలాంటి ప్రోడక్ట్ అయినా కూడా మనకి నచ్చేలాగా యూస్ చేసే మెథడ్ లో యూస్ చేస్తే కనుక దట్ విల్ బి సూటబుల్ ఫర్ అస్. అంటే డైరెక్ట్ గా షాంపూ పెట్టకుండా స్కాల్ప్ కి డైల్యూట్ చేసి పెడతారు కదా వాటర్ లో, అది బెటర్ అంటారా? అలా కాదండి, ఈవెన్ మీ స్కాల్ప్ బాగా ఎక్సెస్ ఆయిలీగా ఉంది, సో అప్పుడు మీరు షాంపూని డైల్యూట్ చేసి పెట్టడంలోని అక్కడ ఉన్న ఆయిల్ అంతా పోదు. అగైన్ మళ్ళీ డైరెక్ట్ గా పెట్టాలి. అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ అండి. సో మీకు స్కాల్ప్ మీద ఎంత అయితే లైక్ ఫ్రెష్నెస్ లేదు, నాకు బాగా చిరాకుగా ఉంది, జిడ్డుగా, నేను ఆయిల్ పెట్టకపోయినా కూడా ఆయిల్ అయిపోయింది అని అంటే దెన్ డెఫినెట్ గా మీరు డీప్ క్లెన్సింగ్ చేసుకోవడం బెటర్ అనమాట. లేదు నేను 2 days బ్యాకే చేశాను, బయట ఎక్కడా తిరగలేదు, డస్ట్ కి పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవ్వలేదు, ఇంట్లోనే ఉన్నాను, స్వెట్ ఏమీ రాలేదు, వర్కౌట్ చేయలేదు, ఇలాంటప్పుడు 2 days లోనే మళ్ళీ మీరు హెయిర్ వాష్ చేసుకుంటే కనుక షాంపూని డైల్యూట్ చేసేసి యూజ్ చేయొచ్చు. ఓకే డాక్టర్. సలిక గారు, ఇప్పుడు
కంప్లీట్ గా మైదాని అవాయిడ్ చేయడం చాలా సేఫ్ అంటున్నారు, షుగర్స్ ని అవాయిడ్ చేయమంటున్నారు. కొంతమంది అయితే మా ఇంట్లో అసలు షుగరే ఉండదు, మైదానే తెచ్చుకోం మేము, అందుకే ఇంత హెల్దీగా ఉంటాము అంటారు. న్యూట్రిషనిస్ట్ గా మీరు ఏం చెప్తారు? నిజమేనా ఇవన్నీ కరెక్టేనా? ఎందుకంటే షుగర్స్ అన్ని తినే వచ్చాము మేము, బట్ ఇప్పుడు నో అంటున్నారు, ఏం చెప్తారు? షుగర్స్ లో క్లాసిఫికేషన్ ఉందండి. ఇప్పుడు మానేస్తున్నాం అన్న షుగర్స్ యాడెడ్ షుగర్స్, లైక్ టీలో చక్కెర, దే షిఫ్టింగ్ టు జాగరీ అలా చేసుకుంటున్నారు. మైదా అన్నది వీటిలో ఉన్న గ్లూటెన్ ప్రాబ్లం అండి. మీకు సూట్ అయితే పర్లేదు, బట్ దానికి కూడా వేరియేషన్ ఉంది. రోజు రొట్టి తింటే ప్యాంక్రియాస్కి ఇన్ఫ్లమేటరీనే గ్లూటెన్ అన్నది. మీకు పడటం లేదు అని అంటే అది మానేయాలి. ఇప్పుడు ఏదైనా మీరు తింటున్నారు, దానికి పడటం లేదు, మానేయాల్సిందే. డయాబెటిక్ పీపుల్కి గ్లూటెన్ ఇస్ అన్ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్ అండి. అలానే మొత్తానికి మానేసి ఇంకా జీవితాంతం నేను ముట్టుకోననేం లేదు. ఒక్కసారి తీసుకోవడంలో ఏం పొరపాటు లేదండి, ఏం కాదు. ఎప్పుడైనా సరే ఎనీథింగ్ మీరు రోజు చేసే అలవాట్లలో ప్రాబ్లం ఉంటేనే మీకు ఎఫెక్ట్ చేస్తుంది అంత రేంజ్ లో. ఎప్పుడు ఒకసారి తీసుకోవడం వల్ల మీకు ఏం కాదు. అలానే పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అలానే మేము దాన్నే పట్టుకొని ఉంటాము, గ్లూటెన్ లేకపోతే మాకు అవ్వదు, గ్లూటెన్ ఫ్రీనా, గ్లూటెన్నే కావాలి లేకపోతే తినము, అలా ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళవసరం లేదు. బయో ఇండివిజువాలిటీని మనం రెస్పెక్ట్ చేయాలండి. ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ నాట్ సేమ్. ఓకే, మీకు పడిన వస్తువు అతనికి పడవచ్చు, మీరు బాగానే డైజెస్ట్ చేసుకోవచ్చు, అవతల పర్సన్కి పడకపోవచ్చు. సో దాన్ని బట్టి మనం కేటగరైజ్ చేయాలి. యాడెడ్ షుగర్స్ అంటారా, దెర్ ఇస్ నో యాడెడ్ లిమిట్ అనేది లేదండి. అంటే ఎక్కడ ఆర్డీఓలో ఇంత షుగర్స్ తీసుకోవాలి అన్నది. షుగర్స్ అన్నది మీ కార్బ్స్ కంటెంట్లో కూడా అది మీ బాడీకి గ్లూకోజే. ఈ షుగర్ కూడా లోపల వెళ్ళి గ్లూకోజే అవుతుంది. సో ఇట్ డిపెండ్స్. యాడెడ్ షుగర్స్ కట్ డౌన్ చేసుకుంటే మంచిది. రీసెంట్ స్టడీస్లో ఏం తెలియంది అంటే, ఇఫ్ యూ టేక్ లాట్ ఆఫ్ షుగర్, లైక్ ఒక 15 grams 10 grams షుగర్ తీసుకున్నారనుకోండి, దెన్ మీ ఇమ్యూనిటీ అన్నది హ్యాంపర్ అవుతుంది ఫర్ ద నెక్స్ట్ 2-3 hours. ఓకే, సో ఇట్స్ యువర్ కాల్ నౌ. రోజు ఒక కప్ ఛాయ్లో ఒక 5 grams ఏదో తీసుకున్నారు అంటే దానికి మీకు పెద్ద ఇది కాదు. మెనీ థింగ్స్ వీ డూ రాంగ్. మీ మీల్ పోర్షన్స్ చూసుకోవాలి. ఇంత అన్నం తీసి కూరలు ఇంత నంచుకొని దానికి పోషకాలు వెళ్ళక, సో మనం అంత అన్నం తినంత వర్క్ చేయటం లేదు. అక్కడ మనం క్యాలిబ్రేట్ చేసుకోవాలి. జస్ట్ గోయింగ్ ఆన్ ద యాడెడ్ షుగర్స్ మీద వెళ్ళి పడిపోయి చక్కెర మానేయడం, ఇఫ్ యూఆర్ ఓకే డూయింగ్ ఇట్, వెల్ అండ్ గుడ్. బట్ అందరి మీద అది లాగు చేయకండి. యువర్ కంఫర్ట్ లెవెల్ అండ్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్. అంటే నేను నమ్మేది ఏంటంటే, 2 రోజులు చేయడానికి కష్టపడేవాడు 2 నెలలు చేయలేడు, 2 నెలలు చేయడానికి కష్టపడి 2 సంవత్సరాలు చేయలేరు. 2 సంవత్సరాలు చేయలేకపోతున్నారు అని అంటే మీరు దాన్ని లైఫ్ లాంగ్ చేయలేరు. సో ఏ హ్యాబిట్ అయినా సరే, డైట్ అండ్ లైఫ్ స్టైల్ బిల్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ యూ కెన్ క్యారీ ఫార్వర్డ్ ఇట్ లైఫ్ లాంగ్. అంటే మీరు ఈజీగా సస్టైనబుల్ సింపుల్ వేలో చేసుకుని వెళ్ళిపోయేలా ఉండాలి మీ హ్యాబిట్స్ అన్నది కానీ, మీ డైట్ అన్నది కానీ. సో కమింగ్ టు ద షుగర్ అండ్ ఆల్, ఇట్స్ డిబేటబుల్ కాన్సెప్ట్స్ ఇదండి ఇష్యూ. గ్లూటెన్ అన్నది మీకు పడదు, డయాబెటిక్ ఉన్నారు అంటే ఐ వుడెంట్ రికమెండ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. ఎప్పుడో నేను ఒకసారి నాకు రోటీ ఇష్టం, నేను తింటాను అంటే తినేయండి అంటాను, కానీ రోజు నేను రోటీనే తింటాను, రోటీ తినకపోతే అవ్వదు అని అంటే ఐ హ్యావ్ టు సజెస్ట్ దెమ్ డిఫరెంట్. జవార్ రోటీ కానీ బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి. ఆ రొటీని ఎందుకు పట్టుకోవాలి? మిల్లెట్స్ ఉన్నాయి చాలా మట్టుకు. వీ హ్యావ్ వైల్డ్ వెరైటీ ఆఫ్ గ్రెయిన్స్, చాలా మంచి గ్రెయిన్ వెరైటీ ఉంది, అది ఆప్ట్ చేయొచ్చు కదా. అలానే మొత్తం కల్పిట్ చేయకూడదు, అదే కావాలని కూడా ఉండకూడదు. ఎక్స్ట్రీమిజం ఇస్ నాట్ గుడ్. మోడరేషన్ ఇస్ ఆల్వేస్ ద కీ. ఓకే ఓకే సలిక గారు. ఫైనల్లీ డాక్టర్ లిఖిత గారు, సో చాలా బాగా చెప్పారు, హాస్పిటాలజిస్ట్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ. మీరు ఒక జనరల్ ఫిజిషియన్ గా, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎనర్జీ ఉండట్లేదు, బాగా వర్క్ ప్రెషర్ అవుతుంది ఇంట్లో, ఆడవాళ్ళకి స్పెషల్లీ ఇంట్లో బయట వర్క్ చేయాలి, ఇంట్లో పని చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే జనరల్ గా సుప్రడిన్ అంటే లైక్ పేరు చెప్పొచ్చు లేదా తెలియదు, మల్టీవైటమిన్ టాబ్లెట్స్ కానీ కాల్షియం కానీ ఇవన్నీ తీసుకుంటున్నారు కదా డాక్టర్, పర్వాలేదా? దీనికి ఏం చెప్తారు? అగైన్ సేమ్ అండి, మనము బేసిక్ గా బయట నుంచి టాబ్లెట్స్ తీసుకోవడానికి, బయట నుంచి మల్టీవైటమిన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నామే తప్ప నేచురల్ సోర్సెస్ అనేది ఆఫ్ చేసుకోవట్లేదు. అంతా ఆర్టిఫిషియల్ గానే ఆఫ్ చేసుకుంటున్నారు. సో అంటే ఉమెన్ అనే వాళ్ళు బయట వర్క్ చేస్తున్నారు, ఇంట్లోనూ వర్క్ చేస్తున్నారు. ఐ థింక్ దే నీడ్ మోర్ న్యూట్రిషన్ దాన్ మెన్. మరి ఇలాంటి కండిషన్స్ లో ఇంట్లో కుక్ చేసింది, ఫ్రెష్ గా కుక్ చేసింది మెన్ కి పిల్లలకి పెడతారు, వీళ్ళేమో స్టేల్ ఫుడ్ పొద్దున మిగిలింది లేదంటే నిన్న మిగిలింది పొద్దున్న తినడం ఇలాంటివి చేస్తారు. సో
కుక్ చేసుకునేదేదో ఆ టైం కి సరిపడా కుక్ చేసుకొని అందరికి హెల్దీగా ఫ్రెష్ గా మీల్ తీసుకోవడం అనేది ఫస్ట్ ఆప్షన్. ఇన్ కేస్ అది ఆప్షన్ లేదు, ఇంకా అది తీసుకుంటున్న వీక్ ఉంటుంది అంటే ఫస్ట్ డెఫిషియన్సీస్ చెక్ చేసుకోవాలి. వైటమిన్ డి గానీ, B12 కానీ, లేదు అంటే ఐరన్, ఫెరిటిన్, మెగ్నీషియం, కాల్షియం ఇలాంటివన్నీ కూడా ఇయర్లీ వన్స్ ఒక 2 years ఒకసారి అన్ని చెక్ చేసుకొని డెఫిషియన్సీ ఉంది అంటే డెఫినెట్ గా సప్లిమెంట్ సజెస్ట్ చేస్తాం. లేదు డెఫిషియన్సీ లేదు, రెగ్యులర్ మెయింటెనెన్స్ కి మనకి హెల్దీగా తీసుకుంటేనే మనకి ఆ ఎనర్జీ అనేది వస్తుంది. సో ఎక్కువ ఫ్రీక్వెంట్ గా తీసుకుంటూ అండ్ న్యూట్రిషియస్ మీల్స్ తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ తినడానికి. స్టేల్ ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేస్తూ, ఫ్రీజ్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ, బయట ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ మనం ఇంట్లో ఫ్రెష్ గా కుక్ చేసి హెల్దీ మీల్ తీసుకోవడం అనేది డెఫిషియన్సీస్ రాకుండా ప్రివెంట్ చేసుకుంటాం. ఇంకా బెటర్ ఆప్షన్ డెఫిషియన్సీ వచ్చాక టాబ్లెట్లు తీసుకోవడం కంటే. ఓకే, థ్యాంక్ యూ లిఖిత గారు, సారిక గారు, శ్రీలక్ష్మి రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ వ్యూయర్స్ అందరికీ చాలా యూస్ఫుల్ టిప్స్, అడ్వైజ్లు ఇచ్చారు. థ్యాంక్ యూ.